11 నెలలో కప్పెట్టేటప్పుడు గాబుల్లో మేత వేయొద్దండి. ముందు మేత బయట వేసేసుకుని మేత తిన్న తర్వాత పిల్లల్ని గాబుల్లో వేసుకోండి. ఎందుకంటే మేత కొద్దిగా మిగిలిపోతే ఒక్కొక్కసారి ఎలుకలు పందికొక్కులు ఏమవుతాయి అంటే ఆ మేత కోసం వెళ్ళి గంపను బెజ్జం పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాయి. ఈ లోపు కోడి ఏదో వచ్చేసిన కంగారు మీద ఏం చేస్తుందంటే పిల్లల్ని కూడా పొడిచి చంపేసుకుంటూ ఉంటుంది కోడి. అదేవిధంగా ఎలుక కూడా పిల్లల్ని ఎత్తుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల గంపల్లో మటుకి మేతలు ఎప్పుడు వేయొద్దండి. గోని మీద గంపల్లో ఇలా బయట మేత వేసేసుకుని తిన్న తర్వాత మీరు గాబుల్లో వేసుకోండి. గాబుల్లో మటుకి మేత లేకుండా చూసుకోండి. మీరు గాబుల్లో కనుక మేత వేసుకున్నట్లయితే మేత ఎంతో కొంత మిగులుతుంది కదా, అప్పుడు ఎలుకలు పందికొక్కుల మేత కోసం వచ్చి గంపను కొట్టేస్తూ ఉంటాయి. పిల్లలను కూడా ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు కప్పెట్టే ప్రాంతంలో మేతలు వేయొద్దండి. ఆ మేతల కోసం ఎలుకలు పందికొక్కులు వస్తూ ఉంటాయి. అందువల్ల వేరే ప్రాంతంలో మేతలు వేసుకుని తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి గాబుల్లో వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం